హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. రేపు వినాయక చవితి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. పాకం లేకుండా, చక్కెర లేకుండా ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకునే లడ్డూలు. మందంగా ఉండే అటుకులు 1 కప్పు, పావు కప్ ఎండు కొబ్బరి తురుము, బెల్లం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని మందంగా ఉండే అటుకులు 1 కప్పు వేసుకొని సన్నటి మంట మీద వీటిని వేయించుకోవాలి. ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి. మాడిపోతే రుచి అనేది ఉండదు. ఇవి వేగినవి లేనిది ఎలా తెలుస్తుంది అంటే, ఇలా ఒకటి చూడండి, ఇలా ముక్కలు ముక్కలు అవుతున్నాయి కదా, ఇలా అయితే వేగినట్లు. చూడండి, ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి 1/2 కప్పు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురిమి తీసుకున్నాను. మీరు ముక్కలు చేసి కూడా తీసుకోవచ్చు. వేయించుకున్న కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వేగిందో. కొబ్బరి ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి. వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న అటుకులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కొద్దిగా రవ్వ రవ్వలాగా ఉండాలి. ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో మాత్రమే మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరిలోకి 1/2 కప్ బెల్లం వేసుకొని మిక్సీని స్టాప్ చేస్తూ మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాంట్లోకి అటుకులలోకి ఇది వేసుకొని కలుపుకోవాలి. దీన్ని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని అంత బాగా కలుపుకోవాలి. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని డ్రై ఫ్రూట్స్ను వేసి జీడిపప్పు, బాదం, ద్రాక్ష ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసుకొని బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ లడ్డూలు చేసి వినాయకునికి పెట్టి
వినాయకుని ఆశీర్వాదాలు తీసుకోండి. ఏమాత్రం పాకం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి. చక్కెర లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ లడ్డూలు తయారవుతాయి. నా ఛానల్లో బూందీ లడ్డు, రాగి లడ్డు అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.